నమస్తే అన్న, స్వామిరాజ్ అన్న. నమస్తే అన్న. అన్న మీరు ఎక్కడ విలేజ్? నల్లబెల్లి. నల్లబెల్లి. ఓకే అన్న. అప్సైట్ ఇది వరకు మీరు వాడినా అన్న పొలానికి? వాడలేదు. ఇప్పుడు వాడాలని ఇప్పుడు మీరు వచ్చారు. ఓకే. అయితే అప్సైట్ వాడడం వల్ల ఏం జరుగుతుంది ఎట్లా అనేది ఒకసారి నేను డెమో చేస్తాను. ఒకసారి మీరు దీన్ని చూడండి. ఓకే. ఓకే. ఇది మన అప్సైట్ ఇది. ఓకే. అయితే మనము ఇందులో వాటర్ తీసుకుంటామా? ఓకే. ఇందులో కూడా వాటర్ తీసుకుందాం. ఇప్పుడు మామూలుగా మనం వచ్చేసి నాటేసేటప్పుడు ఇట్లా వేరు ఉంటాయి కదా, ఇట్లా తల్లి వేరు. అయితే ఇప్పుడు మనము 20,20 కానీ డిఏపిలో కానీ 3,10 కానీ దేంట్లో కానీ సల్ఫర్ ఉంటుంది. సల్ఫర్ భాస్కరం. సో ఇదే సల్ఫర్. ఇది ఈ సల్ఫర్ అనేది మనకి ఎక్కడికి పోవాలి? భూమిలోకి పోవాలి. ఈ వేరు వేస్తే అందాలి. అప్పుడే మనకు పంట వస్తుంది, మనకు వర్కౌట్ అవుతుంది. మనం వేసిన మందు అనేది వర్కౌట్ అవుతుంది. అయితే ఇదే సల్ఫర్ అన్నట్టు అందులో ఉండి ఒకసారి మనం సల్ఫర్ ఒకసారి వేస్తాం చూడండి. ఇప్పుడు ఈ సల్ఫర్ వేసిన నేను ఎక్కడ ఉన్నది అన్న? పైన ఉన్నది. సరే ఒకసారి దీన్ని కలుపుదాం. ఇప్పుడు కూడా ఎక్కడున్నది? పైన ఉన్నది. మరి ఇప్పుడు వేరే ఎక్కడున్నది? లోపల ఇక్కడ కింద ఉన్నది. ఈ కింద ఉన్నప్పుడు సల్ఫర్ సల్ఫర్ ఉన్నప్పుడు ఈ పైన ఉన్నప్పుడు మనం వేసిన మందు కిందికి పోవాలి. ఇప్పుడు పైనే ఉంది. ఈ లోపు ఒకవేళ మీరు 24 గంటలు అయితేనే మనం పనిచేస్తానని మనం మామూలుగా అనుకుంటాం. ఈ లోపు వర్షం వచ్చింది అనుకో, గట్టిగా ఎండ కొట్టినా కూడా అది వీరు కూడా అవుతుంది. అంతే కదా? లేకపోతే పక్క చేను వాళ్ళు గట్టిగా వాటర్ పెట్టినా కూడా ఇది కూడా వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మనకు మందు వర్కౌట్ చేయదు. ఓకేనా? అలాంటప్పుడు ఏం చేయాలంటే మన అప్సైట్ అని ఒక ఎకరానికి వచ్చేసి 200 ml కలపాలి. ఒక ఎకరానికి ఒక బస్తాన్నర మీరు కలుపుకుంటారు కాబట్టి 200 ml మీరు కలుపుకోవాలి. ఒకసారి నేను ఈ అప్సైట్ని ఒకసారి ఒక 2 డ్రాప్స్ వేసి చూస్తాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? అది లోనికి వెళ్ళింది. అంటే వేరే వ్యవస్థకి వేరే కాడికి వెళ్ళిపోయింది. అంతే. అంటే మనం ఇన్ని రోజుల కాండి పెట్టుబడి పెడతాను, ఇక తెచ్చిందల్లా మందు చెప్పిందల్లా మందు కొడుతూనే ఉన్నాం. అంతేనా? మరి పెట్టుబడి ఎక్కువ అవుతుంది కానీ దిగుబడి తక్కువ అవుతుంది. మనం వేసే మందు పైనే ఉంటుంది, లోపలికి పోతలేదు. వేరే వ్యవస్థకి అయితే అందలేదు. అందనప్పుడు మనం ఎట్లా మరి దీనికి? అదే ఆమ్వే కంపెనీ వాళ్ళు అప్సైట్ని మనకు ప్రొడక్ట్ ఇది అందుబాటులోకి వచ్చింది. ప్రతి రైతు కూడా వాడుతున్నది, తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళకు మనం చెప్తున్నాం. ఓకేనా? అయితే ఒకసారి మీకు ఒకటి, దీనివల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఏంటంటే మీరు దీనికి పత్తి యూజ్ చేసుకోవచ్చు, మిర్చికి, మొక్కజొన్నకు, పోతే వరికి. ఇప్పుడు వరి వేస్తున్నాం, నారు కూడా ఇప్పుడు మనం మొలక అలికేటప్పుడు ఉంటుంది. ఆ మొలక అలికే ముందు కూడా ఒడ్లు నానె పోసేటప్పుడు కూడా ఒక బస్తాకు వచ్చేసి మనకు ఒక 30 ml పోసుకోవాలి. ఒక స్ప్రే చేస్తాం మనం. స్ప్రే చేసినప్పుడు కూడా మందు స్ప్రే చేస్తాం. సరే వేరే మందులు ఉంటాయి కదా, ఫర్టిలైజర్ మందు, అది తీసుకొచ్చినప్పుడు కూడా మనం దీన్ని ఒక పంపుకు వచ్చేసి 20 ml కలుపుకోవాలి. ఓకే. మామూలుగా చిన్న మొక్కకైతే ఒక 10 ml కలుపుకోవాలి. ఓకేనా అన్న? ఇలా మనకు చేసుకుంటే పోతే ఇట్లా దీన్ని యూజ్ చేసుకుంటే మనము 2 బస్తాలు వేసే కాడ బస్తాతోటి మనకు కవర్ చేసుకోవచ్చు. అంటే మనకు పెట్టుబడి తగ్గుతుంది కదా, ఒక బస్తా తగ్గుతుంది కదా. దీనివల్ల మనకు బెనిఫిటే కదా. లాభం ఎక్కువ పెరుగుతుంది, పెట్టుబడి తక్కువ వస్తుంది. అంటే మనం వేసే ప్రోడక్ట్ని బట్టి ఇప్పుడు మనం వేసే మందు కల్చర్లో తక్కువ అవుతుంది, మన బెనిఫిట్ ఎక్కువ చూస్తుంది.
మనకు బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. ఓకే ఓకే. అయితే దీనివల్ల చాలా మీకు గ్రోతింగు పచ్చదనం వస్తుంది, వేరు వ్యవస్థ పెరుగుతుంది. అలాగనే ఇప్పుడు మనకు మామూలుగా ఇప్పుడు ఈరోజు మనం ఒక మందు కొట్టాలి స్ప్రేగా, ఇది మనం నాటియో మందు కొడుతున్న స్ప్రే. అది కొట్టినప్పుడు ఏమవుతుందంటే మనం కొట్టేటప్పుడు స్ప్రే ఏం చేస్తుందంటే ఆ పైన పడంగానే ఏం చేస్తుందంటే ఆ డ్రాప్ అనేది కింద జారిపోతుంది. ఈ అప్సైడ్ కనుక నువ్వు కనుక ఆ కొట్టే దాన్ని కలిపి కొట్టినావు అనుకో, అది వెంటనే ఏం చేస్తుందంటే ఆకు మీద పడి స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ కావడంతో పత్రరంధ్రాలకి ఎండిపోతుంది. ఓకే. ఓకేనా? అట్లా మీరు యూజ్ చేసుకోండి, మంచి ఉంటుంది. ఇది ఒకటేనా ఇప్పుడు సరే మనకేందంటే ఎగ్జాంపుల్ వేరే బయట మందులలో కూడా ఇది మన ప్రతి మందులో యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకోవచ్చు. ప్రతి మందులో యూజ్ చేయడానికి అప్సైడ్ అట్లా. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు బయట వాళ్ళు ఏమంటారు అంటే బయట మనం వేరే మందులు తెస్తాం, దీని అప్సైడ్ మనం ఒకసారి వాడాలి 2 సార్లు వాడాలని ఒక రీజన్ వచ్చింది నాకు. అయితే నువ్వు ఒకసారి వాడినవే లేదు, 2 సార్లు వాడినవి లేదు, ఇంకా 2 సార్లు వాడినావు అనుకో నీకు ఎక్కువ లాభం పొందిస్తుంది, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందిస్తుంది అని చెప్పిన. అయితే ఇది కొట్టడానికి ప్రతి దానికి యూజ్ చేయడానికి అదే వాళ్ళు ఏం చేస్తే వరి మీద కూడా స్ప్రే చేద్దామన్న ప్లాన్ మీద ఉన్నారు. చేయండి, వరికి కూడా పనిచేస్తుంది. వరి చేయడానికి ప్రతి దాంట్లో కలుపుకొని యూజ్ చేయడానికి, పత్తికి, మిర్చికి, మొక్కజొన్నకు ప్రతి ఒక్క దానికి యూజ్ చేయొచ్చు. ఓకే. అదే అనుకున్నా స్ప్రే ఇప్పుడు వాళ్ళు మీద ఇప్పుడు మందులు వేయకుండా మీద స్ప్రే చేస్తే కవర్ అవుతుంది అని అంటున్నారు. కవర్ అవుతుంది. అదొకటి గ్రోతింగ్ నాకు ఒకటి ఆలోచన. అయితే ఇప్పుడు మీద మనం వేరే మందులు తెస్తున్నాం కదా, ఇప్పుడు మోనో ఉంది, మోనోలో మనం ఇది కలుపుకోండి స్ప్రే చేసుకుంటే ఏం కదా అంటుంది. అయితే ఏంటంటే సార్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనం కొట్టి ఇప్పుడు మందు ఇప్పుడు వాటర్ ఉంటుంది, ఆ వాటర్ ఆకు మీద పడగానే ఏమవుతుంది, జారిపోతుంది. అంతేనా? గమ్ పట్టినట్టు పడుతుంది. ఇది పట్టుకుంటుంది, గమ్మన పడదు ఇది. అది దాన్ని పడంగానే అంటుకుంటది. అంటుకున్న తర్వాత వెంటనే స్ప్రెడ్ అవుతుంది, అక్కడనే ఉంటుంది. ఏదైతే మీరు మొనో కొడుతుందో ఆ మొనో ఆకు మీద పడగానే స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ కావడంతో వెళ్ళే ఏం చేస్తారంటే పత్రాలకు తీసుకెళ్తే ఆ పురుగు అనేది వెనుక పక్క పురుగు ఉంటుంది, చనిపోతుంది, అటాక్ అవుతుంది. అదే మీరు మామూలుగా మొనో సపరేట్ గా కొట్టిందనుకో అది ఎట్లా వర్క్ చేస్తుంది కాదు. ఇప్పుడు ఈ లోపు గట్టిగా ఎండ కొట్టినా కూడా అది విరిగిడైపోతుంది. మరి మళ్ళీ సాయంత్రం వరకు మందు పురుగు వచ్చేస్తుంది. దానివల్ల నీకు ప్రయోజనం ఉన్నది, లాభం లేదు. ఈ లోపు వర్షం గట్టిగా పడనుకో అప్పుడు ఎంతో బాధపడుతుంది. అంతే పోతుంది. ఇప్పుడే కొడితే వస్తుంది, ఈ తొలపల్లి మన వర్షం పడ్డది కదా, ఇక కొట్టిన లాభం ఉన్నది, ఫలితం ఉన్నది, మళ్ళీ కొట్టాలి మనం అనేది. అట్లా కాకుండానే ఈ అప్సైడ్ ఒక పంపుకి వచ్చేసి 10 ml మీరు పోసుకోండి. అట్లా వాడితే ఏమవుతుంది అంటే ఆకు మీద పడగానే పత్రాంతర ద్వారా వెళ్ళిపోతుంది. ఓకేనా? ఈ లోపు మీకు వర్షం పడ్డా కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన లేదు. అట్లా ఇప్పుడు నేను సల్ఫర్ వేసిన నేను ఫస్ట్ పైన ఉంది, తర్వాత మనం అప్సైడ్ చేయడం వల్ల అంటే లోపలికి వెళ్ళింది. అంటే ఈ లోపు నీకు వర్షం వస్తే ఏమవుతుంది, అంతే కదా. అట్లా అందుకోసంకి అప్సైడ్ వాడడం ఎందుకంటే ఇలా వర్క్ చేస్తుంది. మనం ప్రతి ఏదైతే మందు అయితే ఫర్టిలైజర్ మందు ఉంటుందో, స్ప్రే చేసుకునే మందులు ఉంటాయో వాటిని అన్నిటికీ యూజ్ చేయడానికి మంచి వర్క్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ స్వామిరాజు. దీన్ని ప్రతి రైతు వాడచ్చాను, మరి ప్రతి రైతు యూజ్ చేయవలసిందే. ఓకే,